నంద్యాల ఉప ఎన్నిక రోజు రోజుకి వేడెక్కుతోంది. ఇటు కర్నూలు జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నంద్యాలలో ఎవరు గెలుస్తారా అని ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు ఎప్పుడు ఏం జరుగుతుందా అని చెప్పేసి ఎప్పటికప్పటికి కూడా సమీక్షలు చేస్తున్నారు. అసలు నంద్యాలలో పరిస్థితి ఏంటి, నంద్యాలలో ఉన్న సామాజిక అంశాలేంటి, నంద్యాల వాసులు అసలు ఏమనుకుంటారు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. స్థానిక నేత ఏవి సుబ్బారెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు టీడీపీకి సంబంధించి మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, భూమా నాయుడికి అత్యంత సన్నిహితులు, నంద్యాల మీద చాలా పట్టుంది. అసలు ఏంటి నంద్యాల పరిస్థితి? నంద్యాల దాదాపు 40 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు. ఇరుకైన రోడ్లు అయితేనేమి, వాటర్ ప్రాబ్లం అయితేనేమి, డ్రైనేజ్ ప్రాబ్లం అయితేనేమి, రోడ్ల ప్రాబ్లం అయితేనేమి 40 ఏళ్ళ నుంచి కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఆ అభివృద్ధికి అన్నీ కూడా భూమానాయుడు గారు బ్రతికున్నప్పుడు ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రపోజల్స్కు శిల్పామోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడ్డుపడుతూ రావడం జరిగింది. ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎంటబడే ఆ పనులను శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు నంద్యాలంతా కూడా ఈ రోడ్డు వైండనింగ్ కార్యక్రమం అయితేనేమి, వెలుగోడు రిజర్వాయర్ నుంచి అమృత స్కీమ్ కింద దాదాపు 140 కోట్ల రూపాయలతో ఇంటింటికి కుళాయి అయితేనేమి ఎన్నడూ లేని అభివృద్ధి ఈరోజు నంద్యాలలో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా కొంతమంది అయితే అభివృద్ధి జరుగుతుంది, నంద్యాల బాగుపడే రోజు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మానసికంగా ఓటరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ గెలుపు చాలా సునాయాసంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ అభివృద్ధి 2019 ముందుకు జరిగితే దగ్గర దగ్గర 4 నియోజకవర్గాలు ప్రభావమయ్యే అవకాశం ఉంటుందని చాలామంది చర్చించుకుంటున్నారు. అంటే ప్రధానంగా ఇటు పాణ్యం కానీ, అటు బనగానపల్లె కానీ, ఇటు శ్రీశైలం కానీ, ఇటు నంద్యాల కానీ, వీళ్ళందరూ కూడా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉంటారు. 2019 అయితే ఇంకా బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం వస్తుంది. ఎంతవరకు వాస్తవం ఇది? ఇది చాలా మటుకు వాస్తవం. ఎందుకంటే ఇది డివిజన్ హెడ్ క్వార్టరు. ఉదయం లేస్తానే వివిధ రకాల పనుల మీద రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ నంద్యాల హెడ్ క్వార్టర్ వస్తూ ఉంటారు. ఎప్పుడైతే నంద్యాల పట్టణము నందనవనంగా మారుతుందో అందులో చంద్రబాబు నాయుడు గారు మరో వైజాగ్ను చేస్తానని కూడా చెప్పడం జరిగింది. మనకు దానికి ఇండికేషన్స్ ఇప్పుడే ఒకప్పటికి ఇప్పటికీ రోడ్ అంతా వైండనింగ్ చేయడము, లైట్ పోల్స్ మార్చడము, దానివల్లనే ఇప్పుడే ఒక షేప్ వచ్చింది. పూర్తి స్థాయిలో అది షేప్ వచ్చి డ్రైనేజీలు పడి ఫుట్పాత్లు వచ్చి ఈ ఇంటింటికి కుళాయి ఏర్పాటు జరిగితే దీని ఇన్ఫ్యాక్ట్ ఈ చుట్టుపక్కల మీరు చెప్పినట్టు ఈ చుట్టుపక్కల ఉన్న 4 తాలూకాలకు కూడా తెలుగుదేశం పార్టీ అయితేనే అభివృద్ధి చేస్తుందనే ఒక భావన ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. ఓటరు కూడా మార్పు చెంది తెలుగుదేశం వైపు ప్రయాణించే అవకాశం ఉంది. ప్రధానంగా నంద్యాల ప్రజలు ఏ రకంగా ఉంటారు, సామాజిక అంశాలు ఏ రకంగా, ఇప్పుడు రాజకీయ సమీకరణాలు ఏ రకంగా చోటు చేసుకుంటాయి, ఎక్కువ ఎవరు ఉంటారు, ఎవరి వైపు ఉండే అవకాశాలు ఉంటుంది, ఎందుకు ఉంటారు? ఇప్పుడు ఇక్కడ ఒక రకంగా పార్టీల ప్రభావం ఉన్నప్పటికీ వ్యక్తుల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. ఈ గ్రూపు రాజకీయాలకు తోడు భూమానాయుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. భూమానాయుడితో పాటు నేను కూడా కలిసి పనిచేశాను కాబట్టి ఈ గ్రూప్ రాజకీయాల్లో మేమిద్దరం కలిసి పనిచేశాం కాబట్టి గ్రూపు ఎక్కువ శాతం మా వైపు ఉంది. దానికి తోడు అగ్నికాజ్యం తోడైనట్టు ఈ అభివృద్ధి అనేది కలిసడంతో ఇంకా మేము బలం పుంజుకున్నాం కాబట్టి ఎక్కువ తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతుంటారు. 2 పర్యాయాలు శిల్పామోహన్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. లాస్ట్ టైం అతి తక్కువ మెజారిటీతో నాగిరెడ్డి గారు గెలవడం కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మేమే గెలుస్తామని ఆ పార్టీ చెప్తోంది. దానికి సమీకరణాలు కూడా గతంలో వచ్చినటువంటి మాకు మెజారిటీనే చూసుకోండి అని చెప్తున్నారు. అది చాలా తప్పు అంచనా. వాళ్లకు 28వ తేదీ తెలిసిపోతుంది ఏమనేది. ఎందుకంటే ఆయన ఏదో చేస్తాడు అని చెప్పి ఒక ఆశతో ప్రజలు గెలిపించిన మాట వాస్తవము. 10 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నాడు. తర్వాత మినిస్టర్గా కూడా, హౌసింగ్ మినిస్టర్గా కూడా కొనసాగాడు. 10 సంవత్సరాల్లో నంద్యాల ప్రజలకు శాశ్వతంగా ఉపయోగపడే కార్యక్రమం ఏ ఒక్కటి కూడా చేయలేదు. మినిమం రహదారుల నిర్మాణం కూడా ఎక్కడ కూడా ఆయన చేపట్టలేదు. జనాకర్షణ పథకాలకు కొంత ప్రజలు రెండోసారి గెలుపు కూడా ఆ జనాకర్షణ పథకాలు, ఈ ఎంఆర్పి రేట్లకు ధరలని, వడ్డీ లేని రుణాలని, దానిలతో ప్రజలను మభ్యపెట్టాడు. ఆ ప్రజలు ఇప్పుడు అది తెలుసుకున్నారు. మనం శాశ్వత ప్రగతి, శాశ్వత అభివృద్ధి కావాలంటే ఒక తెలుగుదేశం చేయగలుగుతుంది, మనం మోసపుచ్చుతున్నాడని ప్రజలు గమనించినారు. ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారికి చాలా నెగిటివ్ వచ్చింది. అది నీకు 28వ తారీఖు ఆ రిజల్ట్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. భూమా నాగిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి వేరు వేరు కాదు
ఇద్దరం ఒకటే అన్న సందర్భాలు చాలాసార్లు నాగిరెడ్డి చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో నాగిరెడ్డి మరణం తర్వాత మీరు ఆ కుటుంబానికి కాస్త దూరంగా ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మీరు కూడా చెప్పారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం కొంత గ్యాప్ ఉన్న మాట మాత్రం వాస్తవము. కాకపోతే నేను చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పడము, నీ భవిష్యత్తు నేను చూసుకుంటానని చెప్పడము, నేను ఏది ఏమైనప్పటికీ ఎవరైనా సరే నదులన్నీ సముద్రంలో కలుస్తాయన్నట్టు ఎవరు చేసినా తెలుగుదేశం పార్టీ విజయానికే కృషి చేస్తున్నాం. కాబట్టి ఇదంతా కూడా టీ కప్పులో తుఫాన్ అనుకుంటున్నాను. ఏజ్ గ్యాప్ వల్ల కూడా కొంత డిఫరెన్స్ వచ్చిండొచ్చు. వాళ్ళ స్పీడ్కు నేను తట్టుకోలేకపోవడము, వాళ్ళకు మిక్స్ కాకపోవడం కూడా ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా అది అంతర్గత వ్యవహారము. బహిరంగానికి వచ్చేసరికి అందరం తెలుగుదేశం పార్టీకే చేస్తున్నాం కాబట్టి ఆ ఇబ్బంది ఏమీ ఉండదు అనుకుంటున్నాను. నంద్యాలలో ఏవి సుబ్బారెడ్డి వచ్చిన తరువాతనే టీడీపీకి విజయం వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఎవరైతే పార్టీ కౌన్సిలర్లు బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి తెప్పించగలిగాడు, నమ్మకం కలిగించగలిగాడు అని పెద్ద ఎత్తున బయట ప్రచారం. ఎంతవరకు వాస్తవమైంది ఇది? అది 100% వాస్తవము. ఎందుకంటే దానికి ఉదాహరణ నేను హైదరాబాద్లో ఉన్నాను. బాలపక్కిర అయితేనేమి, బాబులాల్ అయితేనేమి, వాళ్ళు 83 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు. ఇంకా కొంతమంది కార్యకర్తలను కూడా చిన్న చిన్న లీడర్లు కూడా అందరూ కూడా వైఎస్ఆర్సీపీలోకి పోయి ఉన్నారు. హైదరాబాద్ నుండి నేను వచ్చిన వెంటనే వితిన్ 24 అవర్స్లో వాళ్ళందరికీ భరోసా ఇచ్చి నమ్మకం ఇచ్చి తిరిగి టీడీపీలోకి తెప్పించగలిగినాను. దానివల్ల పబ్లిక్ కూడా కొంత అన్నొచ్చాడు అనే నమ్మకంతో చాలామంది వలసలు పోయే వాళ్ళు కూడా నిలిచిపోయారు. కాబట్టి ఆ అభిప్రాయము ప్రజలలో ఉంది, అందరిలో ఉంది. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇచ్చిన మాట కోసం నిలబడే ఈరోజు నంద్యాల టీడీపీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. 2019కి మాత్రం వైకాపాలోకి ఏవి సుబ్బారెడ్డి ఖచ్చితంగా వెళ్తారని నంద్యాల కాదు జిల్లాలో కూడా ప్రచారం ఉంది. ఎంతవరకు వాస్తవం ఇది? ఎట్టి పరిస్థితులలో నేను చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన హామీ మేరకు నాగిరెడ్డి స్నేహధర్మం కోసం ఈ ఎలక్షన్స్ చేస్తున్నానని అంటున్నాను. కానీ 2019లో కూడా నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను. పక్కాగా మీకు ఏమైనా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగిందా? ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే స్థానం కానీ, నామినేటెడ్ పదవి కానీ. సో ఇప్పుడు మీ వర్గం వాళ్ళు మిమ్మల్ని ఆశ పెట్టుకొని ఉంటారు, రేపు ఏవికి ఏదన్నా వస్తే మనకు చేయగలడు, చేస్తాడని చెప్పేసి. వాళ్ళకి ఏ రకమైన భరోసా ఇస్తారు? ఇప్పుడు నేను దాదాపు 89 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. పదవి కోసం నేను ఏ రోజు పాకులాడలేదు. పదవి లేకున్నా కూడా నేను అధికారులతో మంచితో నా విధానాలతో పనులు చేయించుకొని రాగలుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం నాకు ఎటువంటి హామీ ఇవ్వలేదు. నీ భవిష్యత్తు నాకు వదిలిపెట్టనే ఒకే ఒక వరుడు అన్నాడు. ఆ వరుడు మీద నమ్మకంతోనే పోతున్నాను తప్ప నేను అడగలేదు, ఆయన హామీ ఇవ్వలేదు. ఏవి సుబ్బారెడ్డికి కాస్త కోపం ఎక్కువ. ఎవరైనా తన వాళ్ళను కూడా అరుస్తుంటాడు, కానీ మళ్ళీ దగ్గర తీస్తుంటాడు. దీనివల్ల కాస్త ఆయన వాళ్ళు కూడా పక్కకి వెళ్ళిపోతున్నారు అన్నది ఇప్పుడున్న పరిస్థితి. అది ఎంతవరకు వాస్తవం ఉందంటారు? కోపం ఉన్నమాట వాస్తవము, అది ఒప్పుకుంటాను. కానీ నా కోపం వల్ల దూరమైన వాళ్ళు అనేది అసలు మీరు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఎవ్వరూ దూరం గారు. ఎందుకంటే నేను ఎంటమడే మళ్ళీ పిలిపించుకుంటాను. తప్పు చేస్తేనే కోప్పడతాను, అనవసరంగా కోప్పడను. ఏదైనా భయం ఉంటేనే భక్తి వస్తుంది. ఎన్నో వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి. తిరుమలకే తిరుపతికి ఎందుకు పోతున్నాం? అక్కడ ఒక భక్తి, భయము. అలాగే భయం ఉన్న చోటనే భక్తి వస్తుంది. అలాంటి భయమే తప్ప నేనంటే ఆ భయంతో పాటు భక్తి ఉంది. మరి 2019 ఎన్నికల కంటే ముందు ఒక రెఫరెండంగా అధికార పార్టీ, అలాగే 2019కి ఒక సక్సెస్ఫుల్గా వెళ్తామని వైకాపా, ఈ రెండూ చెప్తున్నాయి. సో ఏది విజయం సాధించే అవకాశం ఉంది మీకు? ఒకవేళ అధికార పార్టీ విజయం సాధిస్తుంటే ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు? తెలుగుదేశం విజయం సాధిస్తుంది అనేది 100% ఇక్కడ తెలిసిపోయింది. మెజార్టీ మీదనే దృష్టి పెడుతున్నాం. ఇప్పుడు ఏమిటి ఆ ధీమా అని అంటే, చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఈ డెవలప్ చూసి ప్రతి ఒక్క ఓటరు కూడా పార్టీలకు అతీతంగా తన మనసులోని భావాలు ఏమైనా ఉన్నప్పటికీ, భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ
అభివృద్ధికే ఓటు వేయాలనేది ప్రగాఢంగా నమ్ముతున్నారు. అటువైపు మరలియారు. ముస్లిమ్స్ అయితేనేమి, క్రిస్టియన్స్ అయితేనేమి, మీరు ఆశ్చర్యం పోతారు. ముస్లిం సోదరులు అయితే దాదాపు 80% ఈరోజు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్యవైశ్యులు అయితేనేమి, అన్ని సంఘాలు ఈరోజు మీటింగులు పెట్టడం జరుగుతుంది. నూరు భాషా సంఘం అయితేనేమి, వాల్మీకి సంఘాలు అయితేనేమి, ఆర్యవైశ్య సంఘాలు అయితేనేమి, వాళ్ళే వాలంటరీగా వచ్చి సంఘాలుగా ఏర్పడి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి భారీ మెజార్టీతో తెలుగుదేశం విజయం సాధిస్తుంది. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి 21వ తేదీ వరకు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తాను. దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? జనాలు అనేది చిరంజీవి కూడా వచ్చారు. అప్పుడు నేనే ప్రజారాజ్యంలో కూడా పోటీ చేసింది. నంద్యాల రోడ్లు కానీ ఎక్కడ కూడా పట్టలేదు. కిక్కిట్స్ ఇసుకేస్తే రాలనంత జనము. ఆ జనాలకు, ఓటింగ్ ప్యాటర్న్కు, పోలింగ్ మేనేజ్మెంట్కు చాలా తేడా ఉంటుంది. ఒకవేళ జగన్ పర్యటనలు ప్రజల అందరూ వచ్చారని సక్సెస్ అయ్యొచ్చే అనుకోవచ్చేమో, కానీ ఓటు రూపంలోకి వచ్చేసరికి తెలుగుదేశానికే ఓట్లు వేస్తారు. తెలుగుదేశమే విజయం సాధిస్తుంది. ఈ నెల బాలకృష్ణతో పాటు ముఖ్యమంత్రి కూడా 3 రోజుల పాటు ఇక్కడ పర్యటించే అవకాశాలు ఉన్నాయంటారు. ఇంతవరకు వాస్తవం? ఖచ్చితంగా ఉందండి. బాలకృష్ణ గారు కూడా డేట్లో దాదాపు అయినాయి. దాదాపు ఆయన కూడా 2-3 రోజులు ఉంటారు. దాని తర్వాత సీఎం గారు కూడా వస్తారు. ఆయన 2 రోజులు కూడా ఇక్కడ పర్యటిస్తారు. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రము నంద్యాల ఉప ఎన్నిక గెలుపే ధ్యేయంగా అధికార పార్టీ అడుగులు ముందుకు వేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా టీడీపీ చేసిన అభివృద్ధి నంద్యాలలో అందలం ఎక్కిస్తుంది. అలాగా టీడీపీ పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా జెండా ఎగరవేస్తుంది. ముఖ్యంగా నాగిరెడ్డి స్నేహ బంధానికి విలువిచ్చి చంద్రబాబు మాటకు కట్టుబడి ఈరోజు టీడీపీ గెలుపే ధ్యేయంగా ముందుకు పోతున్నారని చెప్తున్నారు. అలాగే ఏవి పార్టీలోకి వచ్చిన తర్వాత తిరిగి తన ఫామ్ను కొనసాగించిన తర్వాత గెలుపు అన్నది అధికార పార్టీకి పరిచయం చేశారన్నది జిల్లా మొత్తం కూడా చర్చించుకుంటున్న సమయం. మరి ఖచ్చితంగా ఏవి చేసిన పనికి ఫలితం తెలియాలంటే 28 వరకు ఆగాక తప్పదు. మరి కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, నంద్యాల, కర్నూలు జిల్లా.